ఈ మిరపకాయలు వాము మిరపకాయలు లేదా ఊర మిరపకాయలు అంటారు. వీటిని ప్రిపేర్ చేసుకోవడం వల్ల చాలా ఈజీ అనమాట. ఇవి చూసారా ఎండకి ఎండిపోయి సౌండ్ వస్తూ ఉన్నాయి. ఈ విధంగా వస్తాం మనకి పూర్తిగా ఎండిపోయినట్టు. చాలా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. చాలా సింపుల్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియో ఏంటంటే వాము మిరపకాయలు లేదా ఊర మిరపకాయలు. వీటిని మనం మిక్సీని తీసుకొని ఇలాంటివి తీసుకొని వీటిని శుభ్రంగా కడిగిన తర్వాత ఫ్యాన్ కింద మనం ఆరబెట్టుకుందాము. తడి లేకుండా ఆరిపోయిన తర్వాత వీటిలో ఉన్న తొడలను కూడా తీసేసి మనం తొడలు తీసేసుకొని వీటిని మధ్యలోకి కోసుకుందాము. మనం వాము మిరపకాయలు పెట్టుకుంటున్నాము. వాము మిరపకాయలకి ఈ విధంగా కట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. దీంట్లోకి మనము 4 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకుందాము. ఒక చుక్క కూడా మజ్జిగ లేకుండానే మనం ఊరబెట్టుకోవచ్చు అనమాట. వాముని కూడా 2 టేబుల్ స్పూన్ వరకు తీసుకొని వాటిని మనము మిక్సీ పట్టుకుందాము. వామును మనం ఫ్రై చేయాల్సిన అవసరం లేకుండా పచ్చిగానే పట్టేసుకొని దీంట్లోకి ఒక నిమ్మరసాన్ని వేసుకుందాము. ఒక కాయ మంట లేకుండా ఉంటుంది. ఒకవేళ మంట అనిపిస్తే మీరు వాటిలో ఉన్న గింజల్ని తీసేసుకోవచ్చు. వీటిని ఈ విధంగా కలుపుకుందాము. ఇట్లా కలుపుకోవటం వల్ల వాము సాల్ట్ అనేది పచ్చిమిర్చికి బాగా పడుతుంది. వీటిని మనం ఓవర్ నైట్ వదిలేద్దాము. మధ్యలో ఒక 2 సార్లు తిప్పుకుంటే సరిపోతుంది. చూసారా, నేను 3 గంటల తర్వాత చూస్తే ఈ విధంగా ఉంది. వీటిని కింద నుంచి పైకి ఈ విధంగా కలిపేసుకొని చూసారా, వాటర్ అనేది సాల్ట్ మనం వేసాక సాల్ట్కి వాటర్ వచ్చేస్తుంది. వీటిని మళ్ళీ మూత వేసుకొని మార్నింగ్ ఇప్పుడు టైం 9 అయిందండి. వీటిని మనము ప్లేట్లో వేసేసుకొని ఎండలో పెట్టేసుకోవడమేనమాట. వీటిని ఎక్కువగా మనం ఊరబెట్టాల్సిన అవసరం లేకుండానే 2-3 రోజులు ఊరబెట్టకుండానే ఒక్క రోజులోనే చేసేసుకోవచ్చు అనమాట. ఈ మిర్చిని చాలా సింపుల్. చూసారు, రెడీ అయిపోయింది. ఈ సౌండ్ కూడా వస్తూ ఉన్నాయి. వీటిని కొన్ని ఫ్రై చేసి చూపిస్తాను. వీటిని నేను ఒకవేళ ఏమి తినబుద్ధి కానప్పుడు కూడా ఇలా ఫ్రై చేసుకొని మనం అన్నంలో కూడా తినొచ్చండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అనమాట. ఏ కర్రీ లేకపోయినా ఈ పచ్చిమిర్చితో మనము తినేయచ్చు అనమాట. చాలా సింపుల్. ఒకవేళ ఆ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా మరికొంతమందికి రీచ్ అవుతుందండి. మన ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.